పసిఫిక్ సముద్రం వేడెక్కుతుంది. రాబోయేది మామూలు ఎల్నీనో కాదు, ఏకంగా సూపర్ ఎల్నీనో. భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు, రుతుపవనాల్లో అసాధారణ మార్పులు, భారీ వరదలు ఒకవైపు, మరోవైపు కరువు కాటకాలు, వాతావరణం అల్లకల్లోలం. ఇక రాబోయే రోజులు ఇలాగే ఉంటాయని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. భూమిపై అత్యంత శక్తివంతమైన ఎల్నీనో ఈ ఏడాదిలో ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు వార్న్ చేస్తున్నారు. దీన్ని సూపర్ ఎల్నీనోగాను అభివర్ణిస్తున్నారు. ఇది జూన్ నుంచి ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోతాయని, ఉష్ణోగ్రతలు భారీగా పెరగవచ్చని, రుతుపవనాలు సాధారణంగా ఉండవచ్చని భావిస్తున్నారు. మే నెలలో ఎల్నీనో ఏర్పడుతుందని, ఆగస్టు నాటికి బలపడుతుందని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అంచనా వేసింది. ఆగస్టులో సూపర్ ఎల్నీనో ఏర్పడే అవకాశం 22% ఉందని, స్ట్రాంగ్ ఎల్నీనో ఏర్పడడానికి 80%, ఒక మోస్తారు ఎల్నీనో ఏర్పడేందుకు 98% అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం కొనసాగుతున్న లానీనా వాతావరణ పరిస్థితి ముగిసి ఏడాది ద్వితీయార్థంలో అత్యంత శక్తివంతమైన ఎల్నీనో ఏర్పడనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి తీవ్రతను నమోదు చేసే అవకాశం ఉందని దీనిని సూపర్ ఎల్నీనోగా పేర్కొంటున్నారు. సాధారణంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.5 డిగ్రీల సెల్సియస్ పెరిగితే దానిని ఎల్నీనో అంటారు. కానీ ఈ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ పెరిగితే దానిని సూపర్ ఎల్నీనోగా పరిగణిస్తారు. ఎల్నీనో ప్రభావంతో 2027 వరకు ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోతాయి. ఇండియాలో వర్షాలు కురవక సాగు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దక్షిణ అమెరికాలో భారీ వరదలు, ఆసియాలో కరువు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వాతావరణం అల్లకల్లోలంగా మారనుంది. గతంలో 1982, 1998, 2015 సంవత్సరాల్లో మాత్రమే ఇటువంటి అత్యంత శక్తివంతమైన ఎల్నీనో పరిస్థితులు కనిపించాయి. సుమారు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ 2026లో ఇటువంటి పరిస్థితి తలెత్తడం ఆందోళన కలిగిస్తుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తే మరికొన్ని చోట్ల తీవ్రమైన కరువు కాటకాలు, అడవి మంటలు సంభవించే ప్రమాదం ఉంది. ఇది పర్యావరణానికే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ నమూనాలు అన్నీ ఒకే దిశగా సంకేతాలు ఇస్తున్నాయి. కాబట్టి మనం ముందస్తుగా అప్రమత్తం కావటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక పసిఫిక్ సముద్రం వేడెక్కుతుంది, దీనివల్ల వాతావరణం అయితే అల్లకల్లోలంగా మారుతుందని తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, ఏదైతే మనం చూస్తున్నాం కదా, ఈ రాబోయే రోజులు ఎండలు మరింతగా మండే ప్రమాదం ఉంది. అది ప్రమాదం ఏ స్థాయిలో ఉందంటే, బయటికి వెళ్తే మనిషి ఏ విధమైన ప్రభావానికి గురవుతారో, ఏ విధమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందో అనే విధంగా ఈసారి ఎండలు ఉండబోతున్నాయి. ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం మీద ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. 0.5 డిగ్రీస్ పెరిగితేనే దాన్ని ఎల్నీనో అంటారు. కానీ ఈసారి ఎల్నీనో ఉంటుందా, సూపర్ ఎల్నీనో లాగా మారుతుందా అనే ఒక హెచ్చరికలు కూడా శాస్త్రవేత్తల నుంచి వస్తున్నాయి. ఎందుకంటే ఈ 2026లో ఎల్నీనో ఫామ్ అవుతుంది. 2027 వరకు కూడా సూపర్ ఎల్నీనో ప్రమాదం వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా పొంచి ఉందని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, గత కొద్ది రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలో మార్పులు ఏవైతున్నాయో అవి
ప్రజల్ని బయటికి రాని పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఒకవేళ ఇది ఎల్నీలోగా ఉంటే పర్లేదు, సూపర్ ఎల్నీలోగా మారితే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రపంచ వ్యాప్తంగా. మన భారతదేశానికి సంబంధించి చూసుకుంటే కనుక ఇది చాలా తీవ్రమైన ప్రభావం చూపించే ప్రమాదం ఉంది అని చెప్పేసి కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎందుకంటే మనం ఒకసారి చూసుకుంటే కనుక ఇది ఒక విధంగా కాదు, అన్ని విధాలుగా కూడా ప్రపంచాన్ని, అదేవిధంగా మన భారతదేశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది అని చెప్పేసి కూడా ప్రస్తుతం నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏ విధంగా ఈ ఉండబోతుంది అనేది చూసుకుంటే కనుక ముఖ్యంగా అధిక వేడి, ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు పెరగబోతున్నాయి అనేది ఇక్కడ ఖచ్చితంగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకంటే సగటు ఉష్ణోగ్రత ప్రతి ఏటా కూడా పెరుగుతూ వస్తుంది. 0.5 degrees నుంచి కూడా 1 degree 2 degrees పెరుగుతూ ఉన్న క్రమం మనకి ప్రతిసారి కూడా మనం గమనిస్తున్నాం. కానీ ఈ ఎల్నినో ప్రభావం చాలా మరింత తీవ్రంగా ఉండబోతుందని మాత్రం తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా మనకి 6 సార్లు ఎల్నినో, అంటే 2020 నుంచి ప్రస్తుతం వరకు చూసుకుంటే కనుక 6 సార్లు ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ కూడా మనకి 2015-16లో ఏదైతే ఎల్నినో వచ్చిందో అది అత్యంత తీవ్రమైనదిగా ఈ మధ్య కాలంలో భావించాల్సి ఉంటుందంటే అది ప్రమాదం పొంచి ఉందో అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఎల్నినో ప్రభావం చూసుకుంటే కనుక ముఖ్యంగా వర్షపాతం మీద చాలా మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనకి సగటు ఉష్ణోగ్రత పెరుగుతూ పోతుంది, అదేవిధంగా మనకి వర్షపాతం తగ్గే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈసారి ఋతుపవనాలు కూడా ఆలస్యం అవుతాయా అనేది కూడా ఈ ఎల్నినో ప్రభావం మన వల్ల మనకు కనిపిస్తుంది. ఇంకా ఒకవేళ కనుక ఆలస్యం అయితే కరువు ప్రాంతాలుగా ప్రకటించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే కనుక కరువు తాండవిస్తున్న పరిస్థితుల్లో ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఋతుపవనాల ఆలస్యం అయితే ఈ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కరువు తాండవించే ప్రమాదం ఉంటుంది అని చెప్పేసి కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. ఇక మనం చూసుకుంటే కనుక మన భారతదేశానికి వస్తే కనుక ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు బలహీనపడతాయి. తద్వారా మనకి వర్షపాతం కూడా తక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. సో ఇది ఎప్పుడైతే తక్కువ నమోదవుతుందో దాని ప్రభావం వ్యవసాయం మీద పడుతుంది. వ్యవసాయం మీద పడిందంటే కనుక కరువు వచ్చే ప్రమాదం ఉంది. ఏవైతే వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. తద్వారా రేట్లు మరింతగా పెరగబోతున్నాయని మాత్రం తెలుస్తుంది. ఇది మొత్తాన్ని చూసుకుంటే కనుక ఎప్పుడైతే వ్యవసాయ ఉత్పత్తులు తగ్గుతాయో ఆహార భద్రత కొరబడుతుంది. అది మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపబోతుంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా మనం గమనించాల్సి ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల మామూలుగా ఉండకూడదని చెప్పేసి కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 0.5 ఉంటే ఎల్నినో అంటారు, కానీ ఇది 2.5 degrees గా పెరిగే అవకాశం ఉంది. దీన్నే సూపర్ ఎల్నినో అంటారు. ఇది సూపర్ ఎల్నినో 2026లో ఎల్నినో ఉన్నప్పుడు కూడా 27 వరకు ఇది సూపర్ ఎల్నినోగా మారే అవకాశం ఉంది. తద్వారా అనేక సంక్షోభాలు ప్రపంచంలో ఎదుర్కోవాల్సి వస్తుందని మాత్రం ఇక్కడ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం గమనిస్తే కనుక ముఖ్యంగా మే నాటికి ఈ ఎల్నినో చాలా సూపర్ ఎల్నినోగా మారుతుంది అనేది మాత్రం ఇక్కడ తెలుస్తుందండి. ఇప్పుడు పరిస్థితి మనం చూస్తున్నాం, ఏప్రిల్లోనే ఏ విధంగా ఎండలు కాస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచి కూడా బాణుడు తన ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు. సాయంత్రం 6-7 గంటల వరకు కూడా ఈ వేడి తగ్గని పరిస్థితి కనిపిస్తుంది. కానీ మే వస్తే మాత్రం ఈ పరిస్థితి మరింతగా పెరగబోతుంది, మరింత సంక్షోభం దిశగా ఉండబోతుంది అని మాత్రం తెలుస్తుంది. మొత్తం వాతావరణంలో సంక్షోభం తలెత్తబోతుందని మాత్రం ఇక్కడ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఈ మే నాటి ప్రభావం మనం చూసుకుంటే కనుక మేలో శాస్త్రవేత్తలు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు, అదేవిధంగా హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ మే నెల ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు. ఎందుకంటే సూపర్ ఎల్నినోగా ఫామ్ అయితే కనుక పరిస్థితి చాలా తీవ్రంగా ఉండబోతుంది. బయటికి వస్తే పరిస్థితులు ఆరోగ్యం మీద దెబ్బతీస్తాయి ఖచ్చితంగా అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకంటే మే నెల మొత్తం కూడా దాని ప్రభావం ఉండబోతుంది. ముఖ్యంగా ముసలి వాళ్ళు, పిల్లలు మాత్రం అసలు బయటికి వెళ్లకుండా చూడండి. అవసరం అయితే తప్ప బయటికి రావద్దు అని చెప్పేసి కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు.
ఏవైతే మనకి కరువు రావచ్చు, అదేవిధంగా వాటర్ నీటి సమస్య కూడా వచ్చే తలెత్తే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే భూగర్భ జలాలు అడుగంటిపోతాయో అప్పుడు నీటి తీవ్రత వస్తుంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ఈ నీళ్లు అడుగంటిపోతున్న క్రమంలో ప్రజలు నీళ్లు తాగకుండా దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే నీటికి దూరంగా ఉంటారో, తాగునీటికి దూరంగా ఉంటారో వాళ్ళ మీద ఈ వడగాల్పుల ప్రభావం, వడదెబ్బ ప్రభావం పడే అవకాశం ఉంది. తద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు, లేదా ఒక్కోసారి మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంది అని ప్రమాదం ఉంది అని చెప్పేసి కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మూగ జీవాల మీద కూడా కాస్త కనికరం చూపండి, ఎందుకంటే వాటికి కూడా దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని కూడా రక్షించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. కాబట్టి ప్రజలు తగు చర్యలు వాటికి కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మొత్తానికైతే రానున్నది గడ్డు కాలం అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే 2026, 27 ఎల్నినో, సూపర్ ఎల్నినోగా మారే ప్రమాదం అక్కడ ఉంది. కాబట్టి ప్రజలు, ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రజలు తమని తాము రక్షించుకునే దిశగా అన్ని చర్యలు తీసుకోవాల్సింది కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. శ్రవణం.